హలో అండి. మనకి ఇంటర్‌లింక్‌లో బౌంటీ సీజన్ అనేది మనకొచ్చింది కదా! బౌంటీ సీజన్ అనేది ఆల్రెడీ 13 తారీఖు కాబట్టి, నిన్న ఈవినింగ్ నుంచి కొంతమందికి, ఈరోజు మార్నింగ్ నుంచి కొంతమందికైతే ఓపెన్ అవుతున్నాయి. ఎవరికైతే కీస్ ఉన్నాయో, ఆ కీస్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకు కొన్ని బహుమతులనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చుమాట. ఏ రకంగా తీసుకోవచ్చనేది మనం చూద్దాం. ఓకే. ఇక్కడ ముందుగా మనకి సింపుల్‌గా చూసినట్టయితే ఇక్కడ బౌంటీ సీజన్ 3 అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మే 14 నుంచి మే 13 దాకా బౌంటీ సీజన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పారు. ఓకే. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకున్న కీస్ అంటే మీరు ఎవరినైనా జాయిన్ చేసుకుంటే మీకు కీస్ అనేది వస్తాయండి. మినిమం 30 కీస్ నుంచి మనకి క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు దాదాపు 3800 కీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఈ అన్ని బాక్సులు కూడా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి మన కమ్యూనిటీలో మన కోసం సరదాగా ఓపెన్ చేద్దాం. మీరు కూడా చూస్తారు ఏమొచ్చినాయి అనేది. ఫస్ట్ బాక్స్ వచ్చేసి నాకు ఇంటర్‌లింక్ కార్డ్ అనేది వచ్చింది. గతంలో కూడా వచ్చింది. బట్ ఇంకా ప్రాక్టికల్‌గా నాకు ఇవ్వలేదు. ఈసారైనా ఇస్తారో లేదో చూడాలి. అలాగే ఐటీ టీఎల్ అన్నారు. మరి ఇదేంటో కొత్త పేరు మాట. ఐటీ ఎల్జీ అనుకుంటా నాకు తెలిసి. ఐటీ టీఎల్ అని ఉంది. దాని తర్వాత హెచ్‌ఈఎస్ అని 0.1 హ్యూమన్ టేకన్స్ 10. కానీ ఇది నేను క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ నా వాలెట్ అడ్రెస్ ఇవ్వాలి. మీరైనా సరే అంతే. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్‌గా మీ వాలెట్‌లోకెళ్ళండి. వాలెట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన కాపీ సింబల్ ఉంది చూసారా? ఒకసారి చూపిస్తా మీకు. ఇగోండి ఇది. ఈ పైన కాపీ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే కాపీడ్ అని వస్తది. ఇదిగోండి కాపీడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ మనం పైన యాప్ ఎక్కాలి. వాలెట్ పక్కన యాప్ మీద. మళ్ళీ బౌంటీ సీజన్‌లోకి వెళ్ళాలి. ఓకే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడొచ్చేసి నేనిక్కడ దీని మీద క్లైమ్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా వాలెట్ అడ్రెస్ కాపీ చేసుకున్నాను కదా! దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సబ్మిట్ కొడుతున్నాను. ఓకే. సబ్మిట్ అని కొట్టగానే ఆటోమేటిక్‌గా క్లైమ్డ్ అయిపోయింది. ఇంకా నాకు అవసరం లేదన్నమాట. అయన్నీ కూడా మనకి యాడ్ అయితాయి. నెక్స్ట్ వచ్చేసి రెండో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. రెండో బాక్స్‌లో ఏమొచ్చినాయి అనేది చూద్దాం సరదాగా. రెండో బాక్స్‌లో వచ్చేసి మనకి 30 క్యూహాంగ్ టికెట్స్ వచ్చినాయి. 0.3 హెచ్‌ఈఎస్ వచ్చింది. ఐటీటీఎల్ అంటే ఇది ఒక 30 వచ్చింది. వాలెట్ అడ్రెస్ ఆల్రెడీ లింక్ చేసాం కాబట్టి ఇంక అవసరం లే. వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది చూసారా? మళ్ళీ ఓకే. నెక్స్ట్ మూడో బాక్స్. మూడో బాక్స్‌లో కూడా ఏమొచ్చినాయో సరదాగా చూసేద్దాం. మూడో బాక్స్‌లో వచ్చేసి ఒక బుక్ వచ్చింది. ఇక్కడ మన ఇంటర్‌లింక్‌కి సంబంధించింది ఏదో బుక్ వచ్చింది. దాని తర్వాత క్యూఆన్ టికెట్స్ 30 వచ్చినియి. దాని తర్వాత 0.4 హెచ్‌సిఎస్ వచ్చింది. దాని తర్వాత ఈ 30 ఐటీఎల్ వచ్చినియి. ఓకే. ఐటీఎల్ కూడా అర్థం కాట్లేదు. డిఫరెంట్‌గా ఉంది అదైతే. ఇంకా లాస్ట్ లెజెండరీ చెస్ట్ అంట. ఈ లెజెండరీ చెస్ట్‌లో ఏమవుద్దో చూద్దాం. ఓకే. ఇక్కడ మనకి 30 క్యూహాన్ టికెట్స్ వచ్చినియి. 0.4 హెచ్‌సిఎస్ వచ్చింది. 80 టీఐటీఎల్ అనేవి వచ్చినాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీనియస్ చెస్ట్ అంట. లాస్ట్ అండ్ ఫైనల్‌దండి ఇది. ఇక నాకు ఎక్కువ కీస్ వచ్చినాయి కాబట్టి అన్నీ ఓపెన్ అయితున్నాయి. మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అందరికి ఓపెన్ అయితాయని నేను చెప్పలేను. ఎవరికైతే ఎక్కువ కీస్ వచ్చినాయో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయితాయన్నమాట. ఓకే. ఇక్కడ 35 క్యూహాన్ టికెట్స్ వచ్చినాయి. 0.4 హెచ్‌ఈఎస్ వచ్చింది. 500 ఐటీటీఎల్ అనేవి వచ్చినాయి. ఓకే. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా క్లెయిమ్ చేశా. ఓకే. ఇక్కడ మీకు కీస్ బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇన్ని కీస్ వాడేసాను. ఇంకా 1800 కీస్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ విధంగా అయితే ప్రెజెంట్ నేనైతే క్లెయిమ్ చేయడం జరిగింది. క్లెయిమ్ చేసినయన్నీ కూడా ఒక్కసారి నేను బ్యాకొస్తే నాకిక్కడ యాడ్ అవుతాయి చూడండి. బేసిక్‌గా నా హెచ్‌సిఎస్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. హెచ్‌సిఎస్ అనేది నాది 6.2 ఉండేది నిన్న. ఇప్పుడు ఎంత పెరిగిందో చూద్దాం ఒకసారి. 6.2 ఉండేది. ఇప్పుడు ఏకానికి 7.83 అయిందన్నమాట. ఓకే. చాలా వరకు అంటే 1.5% దాకా నా హెచ్‌సిఎస్ పెరిగింది. 6.2 ఉండేది నిన్న. నిన్న వీడియోలో మీరు నిన్నో మొన్నో వీడియో చేశాను మనకి ఇంటర్‌లింక్ నిన్నే అనుకుంటా. నిన్న వీడియోలో చేసాం కాబట్టి ఆ వీడియోలో ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ హెచ్‌సిఎస్ అనేది వెంటనే చూపిస్తుంది మనకి. 7.8370 అనేది ప్రెజెంట్ నా హెచ్‌సిఎస్ స్కోర్ పెరిగిందన్నమాట. ఓకే. ఇక్కడ మీరు కొంతమంది అడుగుతుందేంటంటే, బ్రదర్ మనకి హెచ్‌సిఎస్ స్కోర్ అయితే పెరిగింది కానీ కాయిన్స్ అయితే ఇంకా ఏం పెరగలేదంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఇస్తారండి. ఓకే. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూహాన్ టోకెన్స్ వచ్చినాయి కదా! అయ్యి ఎలా యూజ్ చేయాలి? ఎందుకంటే అయి చాలా ఎక్కువ వస్తున్నాయి. బేసిక్‌గా డాలర్స్ ఎక్స్‌పెక్ట్ చేసి అసలు ఏమి రాలేదు నాకు నిజం చెప్పాలంటే. ఇగోండి బేసిక్‌గా చెప్పాలంటే ఇక్కడ దాదాపు 5 కూడా ఎంతో కొంత డాలర్స్ అయితే ఉన్నాయి. కానీ కనీసం ఒక $5 కూడా రాలా. చూసుకరే ఈ డాలర్స్ అనేవి మినిమమ్ రావాలి. డాలర్స్ బదులు నాకు ఇక్కడ టీఐటీఎల్ అనేది వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ వీసా కార్డ్ కూడా ఫస్ట్ బాక్స్‌లో నాకు స్టార్టింగ్ బాక్స్‌లోనే వచ్చింది. తక్కువ ఉన్న బాక్స్‌లో కూడా. అదే ఇక్కడ విచిత్రమైన విషయం. ఇదిగోండి. ఫస్ట్ బాక్స్‌లోనే నాకు ఇక్కడ కార్డ్ వచ్చింది. దాని తర్వాత బుక్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు క్యూహాన్ టోకెన్స్ అనేవి వచ్చినాయి కదా! క్యూహాన్ టోకెన్స్ అంటే ఏంటంటే అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు కన్‌ఫ్యూజ్ ఎందుకంటే మొత్తం క్లారిటీగా చెప్తేనే మీరు కూడా చేసుకోగలరు. ఇక్కడ క్లైమ్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
క్యూహాన్ టోకెన్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇది 10 క్యూహాన్ టోకెన్స్. అలాగే ప్రతి దాంట్లో కూడా క్యూహాన్ టోకెన్స్ నాకు వచ్చినాయి కదా. ఈ ఎక్కడ మనం యూజ్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది కదా. హోమ్ పక్కన స్టోర్ ఆప్షన్. దీంట్లోకి వచ్చిన తర్వాత లక్కీ స్పిన్ అనే ఆప్షన్ చూసారు. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక సెకండ్ ఆగితే ఇక్కడ మీకు ఓపెన్ అని వస్తుంది. కింద కాకుండా కింద ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఈ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీ ఐడి నెంబర్ కనిపిస్తుంది. ఐడి నెంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు వస్తుందన్నమాట. దాదాపు నాకు 135 క్యూహాన్ టోకెన్స్ అంటే 135 సార్లు స్పిన్ చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్‌కు 1 స్పిన్ చేసాం అనుకోండి. ప్రతి స్పిన్‌కి కూడా మనకి మినిమం ఐటీఎల్జీ ఎంతో కొంత వస్తాయి. ఇప్పుడు నాకు 50 ఐటీఎల్జీ వచ్చినాయి. ఓకే. ఈ యాడ్ అయినాయి లేదంటే వెంటనే ఇక్కడ పైన చూసుకోండి. నాకు మొత్తం మీద ఉన్న టోటల్‌లో 367 ఉందిగా లాస్ట్‌లో. ఇక్కడ మీకు స్పిన్ చేసిన తర్వాత ఆ 367 ఏదైతే ఉందో ఆ నెంబర్ మారడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఇదిగోండి 387 అయింది. ఈ విధంగా దాదాపు మనకి 133 ఉన్నాయి ఇంకా. ఇలా చేసుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి. ఇది మీకు ఎక్కువ టైం వేస్ట్ కలిగిస్తది కాబట్టి ఇంక మిగతాది నేను చెప్పట్లేదు. మొత్తం అన్నీ అయిన తర్వాత చూద్దాం. ఓకే. ఈ విధంగా అయితే మీరు స్పిన్ చేసుకుంటూ ఆ క్యూహాన్ టోకెన్స్‌ని యూజ్ చేసుకొని కాయిన్స్ కూడా సంపాదించొచ్చన్నమాట. ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇంకా కొంతమందైతే వాళ్ళు రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి రిఫరల్ కోడ్ అనేది రాదు. అంటే ఇక్కడ మీరు మనిషి బొమ్మ గాని లేకపోతే మీకు ఏదైనా యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనేది గ్రీన్‌లో రావాలి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే గ్రీన్‌లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ రావచ్చు. ఏంటంటే మీకు జీకే గారు ఇయన్నీ కొత్తగా మీకున్నాయంటే మేము కొద్దిగా టీమ్ చేసి వీడియోస్ చేస్తున్నాం, కంటెంట్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ మాకు కొద్దిగా మోటివేషన్ చేయడం కోసం ఇలాంటి ట్యాగ్స్ అనేవి ఇచ్చిందన్నమాట. అంతకుమించి ఏం లేదు. దాని తర్వాత ఇక్కడ రిఫర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది కనపడాలి. ఓకే. ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది కనపడాలి. ఇక్కడ మీ రిఫరల్ కోడ్ కనపడకుండా బ్లర్‌గా ఉన్నా, లేదంటే మీకు మైనింగ్ చేస్తున్నప్పుడు 10 కాయిన్‌లే వస్తున్నా సరే, మీరు రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేయలేదు. నార్మల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అర్థం. అక్కడ గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి. బ్లర్ వచ్చిన తర్వాత ఇక్కడికొస్తే, ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇచ్చేయాలి. ఇక్కడ. ఓకే. ఇక్కడ నా రిఫరల్ కోడ్ అనేది ఇచ్చేయండి. రిఫరల్ కోడ్ అనేది మీకు డిస్‌ప్లే మీద ఏస్తున్నాను. ఆ రిఫరల్ కోడ్ మీకు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తది. సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు 10 కాయిన్‌లు వచ్చిన ప్రతి ఒక్కరికి 15 కాయిన్‌లు వస్తాయి. దాంతో పాటు ఇక్కడ మీకు కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లెయిమ్ నౌ అని ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే 1000 కాయిన్స్ కూడా బోనస్ వస్తాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి. ఓకే. ఇక్కడి వరకు క్లియర్. అలాగే ఒకవేళ మీరు వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే, వాలెట్ కూడా సింపుల్‌గా ఇక్కడ వాలెట్ అని క్లిక్ చేసి, వాలెట్ మీద క్రియేట్ చేసుకున్న తర్వాత, అన్‌లాక్ చేసిన తర్వాత, మీరిక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూసారా? ప్రొఫైల్ అని ఇక్కడికి వెళ్ళాలి మీరు. ఓకే. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ చూసారు కదా! ముందుగా ఇక్కడ కనెక్ట్ అని ఆప్షన్ వస్తది బేసిక్‌గా. ఓకే. ఇక్కడ కనెక్ట్ అని ఆప్షన్ వస్తది. ఇక్కడ కనెక్ట్ అని ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత, నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఇది మాట. YFZPGFGX ఇదనేది ఈ రిఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఇన్వైట్ అనేది ఉంది చూసారా? ఇక్కడ ఇవ్వాలి. ఈ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చేస్తే, ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొట్టారనుకోండి మీకు వచ్చే ఏదైతే హెచ్‌ఎస్ స్కోర్ ఉందో అది కూడా ఒక 200% పాయింట్‌లనేవి పెరుగుతాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి చెప్తున్నాను. లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ అప్లైనర్‌లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ రిఫరల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదండి అంటే నా రిఫరల్ కూడా యూజ్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటదన్నమాట. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే చేయొచ్చు. ఒకవేళ కాయిన్స్ యాడ్ అవ్వకపోతే యాడ్ అవుతాయి. మీకు ఏదైతే ఇప్పుడు కీస్ వచ్చినాయో కీస్ వల్ల వచ్చిన ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ అయన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అలాగే టాపప్ గురించి కూడా నేను చెప్పాను కదా! ప్రెజెంట్ అయితే ఇంకా మొబైల్ రీచార్జ్‌లు పూర్తిగా కాదండి. జస్ట్ టాపప్ మాట. టాపప్ వేరు, పూర్తి రీచార్జ్‌లు వేరు. ఫ్యూచర్‌లో అవి కూడా తేవచ్చు. కానీ క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకొని అంటే పర్టిక్యులర్‌గా క్రిప్టో కరెన్సీని కొని ఇందులో మనం రీచార్జ్ చేసుకుంటే మనకి ఎక్స్‌ట్రా అమౌంట్ అవుద్ది. కానీ ఇక్కడ మనకి ఐటీఎల్ అనేది ఇయన్నీ ఫ్రీగా వచ్చిన తర్వాత వాటిని యూజ్ చేసుకొని మనకిక్కడ రీచార్జ్‌లు అయి చేసుకుంటే అప్పుడు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. ఓకే. ఈ విధంగా మనం చేసుకుంటేనే మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటది. ఓకే. మీకు ఈ వీడియో అంతా నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇక్కడ వాలెట్ రిఫరల్ కోడ్, ఇంటర్‌లింక్ రిఫరల్ కోడ్ అనేది పైన ఇస్తున్నాను డిస్‌ప్లే మీద. వాటిని చూసి చేసుకున్నోళ్ళు చేసుకోండి. థాంక్ యూ. ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఇంటర్‌లింక్‌లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసి చేసుకోండి. ఇక్కడ వీడియో ఫోటోస్ వస్తున్నాయి కదా! వీటిని చూసి చేసుకోండి. థాంక్ యూ ఆల్ మీ జీకే లూప్స్.